కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమవుతుందని బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గొల్లపల్లి రాజశేఖర రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటలు మాత్రమే చెప్తున్నారని కానీ చేతల్లో మాత్రం అది కనిపించడం లేదని విమర్శించారు. మండల వ్యాప్తంగా 28 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం జరగడం లేదని ఆయన వాపోయారు. ఇకనైనా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం అని మేము రైతుల పక్షపాతి అని ఏదైతే మైకుల ముందు పొద్దున లేస్తే మైకుల ముందు మాట్లాడుతున్న ఈ కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు చిన్నకోడూరు మండల కేంద్రంలో చిన్నకోడూరు మండల పరిధిలో 28 గ్రామాలలో అన్ని కొనుగోలు కేంద్రాలు కొబ్బరికాయలు కొట్టారు కానీ కొనుగోలు చేయడం లేదు. ఏదైతే ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది, మాకు మేము కొనుగోలు చేస్తున్నామని అసత్య ప్రచారాలు చేస్తూ అబద్ధాలు చేస్తూ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఏదైతే నిన్న మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు అనుకోకుండా మల్లారం వైపు వస్తుంటే మల్లారం రహదారి పైన రైతులు కోరిక మేరకు రైతు ధర్నా చేస్తే ప్రభుత్వం అధికారులు మేల్కొని ఈరోజు వడ్ల కొనుగోలు ముమ్మరం చేశారు. ఏ గ్రేడ్కు వడ్లను కొనుగోలు చేసడం ప్రారంభించారు. ఎందుకు నిన్నటి వరకు కొనుగోలు చేయలేదు? మీరు ప్రశ్నిస్తేనే మీరు కొనుగోలు చేస్తారా? ఏదైతే ప్రభుత్వం ఏర్పడి మేము రైతుల కోసం చేస్తున్నామన్నారు, ఇప్పటి వరకు రైతు రుణమాఫీ కాలేదు. ఇప్పటివరకు రైతు రుణమాఫీ కాలేదు. చాలామంది ఉన్నారు. రైతు భరోసా ఇంతవరకు అందించలేదు. కాలం పూర్తయినప్పుడు కూడా యాసంగి కాలం పూర్తయినప్పుడు కూడా రైతు భరోసా సకాలంలో అందించలేని దుస్థితిలో మీ ప్రభుత్వం ఉన్నది. ఏదైతే చిన్నకోడూరు మండల కేంద్రంలో అల్లిపూర్ సొసైటీ వద్ద గత 15 20 రోజుల నుంచి పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం నిలిపివేశారు. ఎందుకు మీకు కళ్ళకు కనిపిస్తలేదా ఆ పొద్దుతిరుగుడు పొద్దుతిరుగుడు మీకు కళ్ళకు కనిపిస్తలేదా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు చిన్నకోడూరు మండలంలో 28 గ్రామాలలో కొబ్బరికాయ కొట్టి ఇంతవరకు కూడా వడ్ల కొనుగోలు చేయని దుస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎక్కడ చూడు మాటల మందమే కానీ ఏసీలలో కూర్చొని పెద్ద మైకులు పెట్టుకొని డైలాగులు కొడుతున్నారు. అంత తప్ప మీరు చేసింది ఏం పని లేదు. రామునిపట్ల గ్రామంలో కూడా 41.5 పెట్టి 42 పెట్టి కొంటున్నారు. ఎక్కడ పోయినా కూడా వడ్లు కొనే దుస్థితి. ఇప్పుడు నిన్న కూడా మన మల్లారం గ్రామంలో దారిలో వెళ్తుంటే రైతులు కూడా సార్ను మా హరీష్రావు గారిని వడ్లు కొంటలేదని కూడా అడగడం జరిగింది. వెంటనే సారు ధర్నాలో కూర్చున్నారు. ధర్నాలో కూర్చోగానే తెల్లానే మళ్ళా అధికారులంతా కూడా మేల్కొని వీళ్ళు ఖచ్చితంగా ఏ గ్రేడ్లో కొనాలని వాళ్ళు చెప్పడం జరిగింది. మా సారు మేల్కొంటే కూడా మీరు మేల్కొనే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన మంచిగా వ్యవహరించి వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని కోరుతున్నాం.